హెయిర్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ తగ్గడానికి అండ్ ఆల్సో జుట్టు మంచిగా పెరగడానికి మీకొక మర్మా పాయింట్ మసాజింగ్ చూపిస్తాను. 2 వేస్ చూపిస్తాను. ఎలా మసాజ్ చేసుకోవాలో 2 ఫాలో చేయండి. ఫస్ట్ వచ్చేసి 8 ఫింగర్స్ అబవ్ యూర్ ఐబ్రోస్ ఈ పాయింట్‌ని ప్రాపర్ ప్రెస్ చేసి మసాజ్ చేయండి. ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఆయిల్ అప్లై చేయండి. ఎవ్రీ డే ఏమో నార్మల్ ఫింగర్స్ తోటే మసాజ్ చేయండి. ఆదిపతి మర్మ అంటారు ఇది. సర్క్యులేషన్ చాలా బాగా అవుతది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో 4 ఫింగర్స్ ఆ ఏరియా వస్తది చూసారా? సీమంత్ మర్మ అంటారు. ఇక్కడ లీస్ట్ పాయింట్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వని పాయింట్ ఇది. అందుకే బాల్డింగ్ కూడా ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతది అందరికి. అగైన్ ఈ పాయింట్‌లో చాలా మంచి మసాజ్ రానివ్వండి. ఇంకొక 4 ఫింగర్స్ ఫ్రమ్ థట్ పాయింట్ క్రకాతిక మర్మ అంటారు. అగైన్ ఇక్కడ కూడా ప్రాపర్ ప్రెస్సింగ్ రానివ్వండి. ఈ మధ్యలో మనం స్క్రీన్స్ ఎక్కువ అవుతుంది. డెస్క్‌టాప్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నీ కాబట్టి అగైన్ ఈ పాయింట్‌లో ఎక్కువ లాస్ వస్తుంది. సో, ఈ 3 పాయింట్స్ ప్రాపర్ మసాజ్ రానివ్వండి, ప్రెస్సింగ్ రానివ్వండి అండ్ తర్వాత ఈ మసాజ్ అయిపోయిన తర్వాత మొత్తం ఇలా హెయిర్‌కి ఇలా మసాజ్ తీసుకొని ఫింగర్ టిప్స్ యూజ్ చేసి ఎప్పుడైనా సరే మనం ఫింగర్ టిప్స్ తోటి ప్రాపర్ హెయిర్ మసాజ్ రావాలి. మొత్తం మసాజ్ తీసుకోండి. అండ్ థర్డ్ వే ఏంటంటే ఇలా హెయిర్ ఫార్వర్డ్ చేసేసుకొని మొత్తం ఇప్పుడు మసాజ్ చేయండి. దీనివల్ల మీకు హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. హెయిర్ లాస్ కూడా చాలా తక్కువ అవుతుంది. ఫస్ట్ దూసుకున్న తర్వాత ఇవన్నీ ఫాలో చేయండి. ఓకేనా? ఇది చేసిన తర్వాత దూస్తే జుట్టు ఊడిపోతుంది. సో, ఫస్ట్ దువ్వుకొని తర్వాత ఫాలో చేసేసేయండి. మీకు ఎక్స్ట్రార్డినరీ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. దీంతో పాటు కరివేపాకులు తినండి. ఫుడ్ న్యూట్రిషన్ సరిగ్గా ఉండేలా చూసుకొని చాలు.